నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రుల, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 శాసన మండలి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీకి వేయాలని కోరారు. నేటి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే కీలకమని, గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలకులు ఉపాధ్యాయుల సేవలను మర్చారని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శాసనసభ్యులు, చైర్మన్లు, ప్రముఖ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఉపాధ్యాయ నియోజకవర్గము, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం, ఈ 2 సెక్టార్ నుంచి కూడా 3 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులు, పట్టభద్రులు, టీచర్లు ప్రధానంగా వీళ్ళు కీలక పాత్ర పోషించుతున్నారు. పట్టభద్రుల్లో డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అదేవిధంగా వివిధ ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ఎన్నికల్లో ఓటాకు వినియోగించుకున్నారు. ముఖ్యంగా టీచర్లు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మన రాజ్యాంగంలో, మన చట్టసభలో వాళ్ళకు ప్రత్యేకత ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మరి ఉపాధ్యాయుల కోసము ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో చాలా పెద్ద ఉపాధ్యాయుల నియామకం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేయడం కానీ, ఉన్నటువంటి వసతుల్లో స్కూల్ నడిపించడం కానీ, తద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేసేటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగింది. అప్పుడు జరిగినప్పుడు గ్రామాలలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు. అభివృద్ధి విషయంలో కానీ, సామాజిక చైతన్యంలో కానీ, మరి అక్షరాస్యత పెంచే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు అన్ని గ్రామాలలో ప్రభుత్వం అంటేనే ఆ రోజు ఉపాధ్యాయులు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఆ సమయంలో ఉపాధ్యాయుల కోసం శాసన మండలిలో ప్రత్యేకంగా మరి ఎమ్మెల్సీలు ఉండాలి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా శాసన మండలిలో మరి ఎమ్మెల్సీలు ఉండే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే గత 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అందులో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారా లేరా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయుల సమస్యలను శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఉపాధ్యాయులు. అది వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ విషయంలో మరి జీవో 317 కావచ్చు, లేకపోతే పిఆర్సీ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి, ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏ కావచ్చు, అనేక విషయాల్లో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఉపాధ్యాయులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ సమస్యల మీద మీ గొంతు మరి ఏ రకంగా గుండె చప్పుడు వినిపించేటువంటి శాసన మండలి సభ్యులు ఈరోజు శాసన మండలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.